నమస్తే. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి షమీమ్ అఖ్తర్ మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఎనాలిసిస్ కావచ్చు, దానికి ఎంతవరకు చట్టం ముందు కావచ్చు, లేకపోతే ఎంతవరకు న్యాయబద్ధంగా ఉందని చెప్పేసి మామిడి నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. సార్ నమస్తే. అసలు ఎంతవరకు ఇందులో న్యాయం కనిపిస్తుంది, లేకపోతే చట్టం ముందు నిలబడగలుగుతుంది ఈ యొక్క వర్గీకరణ కావచ్చు, షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ కావచ్చు, మీరేమంటారు? వాస్తవానికి జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు రిటైర్డ్ న్యాయమూర్తి కాబట్టి చాలా పరిశీలనలు చేస్తారని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఆయన ఏం పరిశీలనలు చేయకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి సగం ఇన్ఫర్మేషన్ ఆయన అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చిండు. అది సో గవర్నమెంట్ ఏం రిపోర్ట్ ఇచ్చింది అన్నటువంటిది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు, ఆయన కూడా బయట పెడతారు. అవును. సో వాస్తవానికి ఏ రిపోర్ట్ అయినా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలా, ఇంప్లిమెంట్ చేసే ముందు పబ్లిక్ చేసి మళ్ళీ గ్రీవెన్సెస్ తీసుకోవాలా. అదే తీసుకోలేరు. కాబట్టి మేము అనుకుంటున్నది ఏంటంటే అది చట్టం ముందు నిలబడదు, కోర్టు కొట్టేస్తుంది. డెఫినెట్గా అది ఎంతో దూరం లేదు. వాస్తవానికి కోర్టు కొట్టేయకుండా చేయాలని చెప్పేసి మేము చాలా హైకోర్టులో కూడా దాని మీద పిటిషన్ చేసినాయి. అసలు జస్టిస్ షమీమ్ అఖ్తర్ యొక్క కమిషన్ ఏర్పాటునే ప్రశ్నించినటువంటి ఫైల్ ఒకటి అంతే. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి దానికి భిన్నమైనటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి అది ఒకవేళ నడిచినా కూడా, అది రిపోర్ట్ ఇచ్చినా కూడా భవిష్యత్తు లోపల సుప్రీంకోర్టు 2024లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా మళ్ళీ కోర్టుకు పోతే డెఫినెట్గా దాన్ని కొట్టేస్తారు. చట్టబద్ధత లేదు. కానీ చాలామంది ఆందోళన చెందుతున్నారు. అది కొంతమంది విజయం సాధించినామని చెప్పుకుంటున్నారు, కొంతమంది అది మాకు నష్టం జరిగిందని చెప్పుకుంటారు. డెఫినెట్గా నష్టం జరిగింది, డెఫినెట్గా కోర్టుకు పోతారు, కోర్టు కొట్టేస్తారు, అది నిలబదు. సో ఇక్కడ అసలు ఏబిసి అన్నటువంటి ఆ కేటగిరైజేషనే ఒక కుట్రతో కూడుకున్నట్టు. సో ఏ కేటగిరీలో ఉన్నటువంటి వారికి రోస్టర్లో సెకండ్ ప్రియారిటీ రావడం అన్నటువంటిది అది ఇప్పుడు నిలవదు. ఏ ఆల్వేస్ ఏ నెవర్ కమ్స్ ఆఫ్టర్ బి తర్వాత రాదు. అది ఏ ఎప్పుడు ముందే వస్తుంది. కానీ ముందున్న రోస్టర్ పాయింట్ను బి తర్వాత ఎట్లా ఇస్తారు? అది ఒకటి సరిపోతుంది. అదేవిధంగా ఆ 1 పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 జాబులలో ఒకటో జాబు అయినటువంటిది ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. ఇట్ విల్ నెవర్ కమ్స్ ఆఫ్టర్ 2. డెఫినెట్గా ఒకటే వస్తుంది. కాబట్టి ఇంత గుడ్డిగా, ఇంత మ్యానిపులేటెడ్గా, ఇంత ఇన్ఫ్లుయెన్స్గా జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు ఏం చెప్పినారో మాకైతే తెలియదు. కానీ అదైతే ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటారా అంటే రెండు తాగలుగుతాం. సో మేము చాలా తీవ్రంగా దీని మీద ఆలోచన చేసి అసలు ఎందుకు జరిగింది, ఇట్లా ఏం జరిగింది, అసలు వర్గీకరణకు సంబంధించినటువంటి దాన్ని కనుక చూసుకున్నట్టయితే మా పరిశీలన లోపల మేము సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా చాలా క్లీన్గా మైన్యూట్గా అసలు గ్రాస్ రూట్లో చూస్తే వర్గీకరణ ఉద్యమము ప్రారంభించింది మైనారిటీ. దే ఆర్ నాట్ హిందూస్, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ హిందూస్, ముస్లిమ్స్. నో, దే ఆర్ క్రిస్టియన్స్. క్రిస్టియన్లో ఒరిజినల్ క్రిస్టియన్ కూడా కాదు, నకిలీ క్రిస్టియన్స్. మందకృష్ణ ఈజ్ ఎ క్రిస్టియన్, దాని వ్యవస్థాపక అధ్యక్షుడు. కృపాకర్ మాదిగ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఈజ్ ఏ క్రిస్టియన్. అది ఎక్కడ జరిగింది? 100% ఆయననే చెప్పుకున్నాడు చాలా ఇంటర్వ్యూలలో. అది ఎక్కడ జరిగింది? ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామం. ఏ వాడ? ఒక మాదిగ వాడ. తెలంగాణ కాదా? మందకృష్ణ కాదు, ఈ ఎంఆర్పిఎస్ స్టార్ట్ అయింది. సో అది ఒక క్రిస్టియన్ వాడ లోపల క్రిస్టియన్స్ చెంది ఈ యొక్క మొత్తం ఎస్సీ రిజర్వేషన్కు ఎసరు పెట్టే కార్యక్రమానికి జరిగినటువంటిది. దాంట్లో ప్రజాస్వామికమైనటువంటి వాటా అని ఒకరు అంటారు, ఆ హక్కుల వాటా అంటే ఒకరు అంటారు, మేమెంతో మాకంత అని పేరు ఏం పెట్టుకున్నా కూడా అది రిజర్వేషన్లకు ఎసరు పెట్టే ఉద్యమం. అది అబద్ధాలతో కూడినటువంటి ఉద్యమం. ఒక మైనార్టీలు అంటే నకిలీ క్రిస్టియన్లు ప్రారంభించినటువంటి వర్గీకరణ ఉద్యమము ఇలా సమాజంలో చిచ్చు పెడుతుంది. లాస్ట్కి వచ్చి తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ కమ్యూనిటీ నుంచి మైనారిటీ వర్గం డిఫరెంట్ అయ్యే విధానాన్ని వాళ్ళు చర్చికి పోతారు, క్రిస్టియన్ ప్రాక్టీస్ చేస్తారు, హిందూ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తారు. దే ఆర్ క్రిస్టియన్ ఆర్ హిందూస్ క్లెయిమింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిందూ రిలీజన్, ప్రాక్టీసింగ్ యాజ్ ఎ క్రిస్టియన్. వాళ్ళు క్రైస్తవుల, హిందువుల వాళ్ళు చెప్పాలా. మేము హిందూ సమాజానికి కూడా అప్పీల్ చేస్తున్నాం, మీరు మైనార్టీలు హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రను మీరు ఎందుకు పసిగట్టలేకపోతున్నారు? లాస్ట్ మేము అనుకున్నాము షమీమ్ అఖ్తర్ కూడా మేమన్నా బాగా చేస్తాడేమో. షమీమ్ అఖ్తర్ ఎవరు? ఆయన కూడా ఒక ఇప్పుడు మైనార్టీ. అంటే మొత్తం మైనార్టీలు కలిసి ఒక మెజార్టీ కులంలో ఉన్నటువంటి రిజర్వేషన్లకు ఎసరు పెట్టే కుట్ర ఒకటి చేస్తున్నారు.
ఇప్పుడు మొత్తం సో డెఫినెట్గా మాకు నమ్మకం ఉన్నది. ఎన్ని కుట్రలు చేసినా కూడా ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, ఈ దేశంలో కోర్టులు ఉన్నవి, ఈ దేశంలో చట్టాలు ఉన్నవి. వాళ్ళు ఏ చట్టం చేసినా కూడా నాకు తెలిసి హైకోర్టే కొట్టేస్తుంది. లేదనుకుంటే సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పిన ఎట్లా డెఫినెట్గా అది నిలవదు. ఇది నిజంగా ఇది చాలా కీలక పాయింట్ కదా, మైనారిటీ అనేది 100%. మేము చాలా అబ్జర్వ్ చేసినాం. అసలు ఎందుకు ఇది జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్నది వాస్తవానికి వెళ్ళినప్పుడు మేము డెప్త్గా వెళ్ళినాం. అసలు ఎందుకు ఇన్ని రోజులుగా ఉన్నది అని చెప్తే మొత్తం అబద్ధాల మీద, అబద్ధాలతోని జరుగుతున్నటువంటి ఒక వర్గీకరణ ఉద్యమం. చాలా మంది 30 ఏళ్ళ ఉద్యమం అని చెప్తున్నారు. కాదు, అది కేవలము 3 సంవత్సరాల ఉద్యమం. మీరు కాదంటే చరిత్ర తీసుకోండి. అది 94లోనేమో స్టార్ట్ అయింది. 97లో వర్గీకరణ చట్టం వచ్చింది, దాన్ని క్లోజ్ అయిపోయింది చరిత్ర. 94 నుండి అది 2004 వరకు ఇంప్లిమెంట్ అయింది. 2004 తర్వాత ఏం జరిగింది? సుప్రీంకోర్టు కొట్టేసింది. 2004 నుండి 24 వరకు ఏం జరిగింది? ఏం జరగలే. అంటే 94లో పుట్టినటువంటి ఒక నకిలీ క్రైస్తవులు ప్రారంభించినటువంటి వర్గీకరణ ఉద్యమము అది 97లో చట్టరూపంలోకి వచ్చింది. 2004 వరకు ఉన్నది. ఇంతకు మించి చరిత్ర లేదు. మాది 30 ఏళ్ళు జరిగింది, మేము మా తాత ముత్తాతల నుండి జరిగింది. అవన్నీ కూడా అబద్ధమైనటువంటి. దాని మీద ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి డిఫరెన్షియేట్ ఈ మైనారిటీని అయితే పక్కకు పంపించాలి 100%. రేపు గవర్నమెంట్ మేము అడుగుతాం, డెఫినెట్గా మేము అడుగుతాం. నీ క్రైస్తవులకు ఎందుకు రిజర్వేషన్ ఇస్తారు, వాళ్ళని తొలగించి అని చెప్తే మొత్తం మాదిగా లోపల 50% వెళ్ళిపోతారు రిజర్వేషన్ నుండి. మాదిగలో ఎక్కువ ఉన్నారా? అంతే మరి. మొత్తం నీకు రాయలసీమ ఇక్కడ తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళే డెఫినెట్గా. అది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నది. అది ఎప్పుడో ఒకప్పుడు మొత్తం రిజర్వేషన్లను తీసేయడానికి అది వేసినటువంటి కుట్ర వర్గీకరణ ఉద్యమం. సో అది జరుగుతుంది డెఫినెట్గా. అది ఇప్పుడు ఎవరికి అర్థమైతలేదు. రాబోయే రోజుల్లో జరగబోయేదే అదే. అసలు ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేని దగ్గర వర్గీకరణ అంటున్నావు. వర్గీకరణ చేసి ఆ రిజర్వేషన్ అనేది తీసి పడేస్తారు. ఇది రాబోయే రోజుల్లో జరగబోతుంది. రిజర్వేషన్ లేని సమాజాన్ని చూడొచ్చు అంటారా? అంటే రిజర్వేషన్ చేసే సమాజం అని కాదు. ఈ దేశంలో అణగారిన వర్గాలు, అంటరానితనానికి ఉన్నటువంటి ఇప్పటికీ ఊళ్ళల్లో ఉంది. ఆ వాళ్ళకు ఉన్నటువంటి కనీసమైనటువంటి ఒక ప్రొటెక్షన్ కూడా తొలగించే ఒక కుట్ర జరుగుతున్నది. ఆ కుట్రకు ఆజ్యం పోసిందే వర్గీకరణ మూమెంట్. దాని వాళ్ళంతా కూడా క్రైస్తవులే. ఇక్కడ ఇంకో మేజర్ పాయింట్ వస్తుంది. అందరు అంటరాని వాళ్ళే, అందరూ పేదల వాళ్ళే, అందరూ సమాజం నుంచి వెలివేసిన పడ్డ వాళ్ళే. ఇక్కడ కూడా ఇంకా ఇందులో కూడా విచ్ఛిన్నం అవ్వాల్సిన అవసరం ఏముందని ఒక పాయింట్ కూడా చాలా సార్లు అడుగుతారు. చాలా బాధాకరంగా అనిపిస్తుంది. 1994లో కాంశీరామ్ గారు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వాళ్ళ తన పార్టీని విస్తరించుకోవాలని వచ్చినప్పుడు చాలా మంది మీలాగానే ఆయన అడిగినారు, ఏంటండి వర్గీకరణ ఉద్యమానికి మీరు ఎట్లున్నారా అంటే ఆయన చెప్పిండు, ఏ బెగ్గర్స్ ఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ ద బెగ్గర్స్. బెగ్గర్స్ ఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ ద బెగ్గర్స్ అంటే ఒక బిచ్చగాళ్ళు ఇంకో బిచ్చగాడి మీద పోరాటం చేస్తున్నారు, దాని గురించి నేను పట్టించుకోను అని చెప్పేసి. అది ఎవరికి అర్థం కాలేదు, ఏ మేధావి కూడా అర్థం కాలేదు. వీఆర్ ఇన్ మనము చాలా దీనమైనటువంటి స్థితిలో, లాస్ట్ స్థితిలో మనం ఉన్నాం. మనలో వైరం కనుక జరిగితే అది మంచిది కాదని కాంశీరామ్ చెప్పింది. మీరు ఉమ్మడిగా ఉండి రాజ్యాధికారం సీఎం సీట్ కావాలి అని అడగాల్సిన పోనీ అన్యాయం జరిగింది, మనము తీసుకుందాము అన్నటువంటి నెగోషియేషన్స్ ఏదో వర్గీకరణ ఉద్యమానికి మొదట్లో చాలా మంది మాలాలు కూడా సపోర్ట్ చేశారు. చాలా మంది మాలాలు సపోర్ట్ చేశారు. అసలు మొదలు సపోర్ట్ చేసిన దాంట్లో మాల విప్లవకారుడు కేజీ సత్యమూర్తి, శివసాగర్ అని చెప్పుకుంటారు, ఆయన మద్దతు ఇచ్చాడు. గద్దర్ కూడా మద్దతు ఇచ్చాడు, కాకి మాధవరావు మద్దతు ఇచ్చారు, చాలా మంది మద్దతు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు లేరు. అయినా కూడా మాలల్ని వాళ్ళు ఎప్పుడైతే దూషిస్తున్నారో, మాలల్ని ఎప్పుడైతే దోషిగా నిలబెడుతున్నారో, మాలల్ని ఎప్పుడైతే దోపిడీదారులుగా అంటున్నారో, అప్పుడు మాల సమాజము దాన్ని భరించే స్థితిలో లేదు. ఇంకా మేము ఇప్పుడు బ్యాటిల్ స్టార్ట్ చేసినాం. అవర్ బ్యాటిల్ స్టార్టెడ్ ఆన్ ద 4th February. ప్రభుత్వం ఏం చెప్తున్నది? February 4 సామాజిక న్యాయ దినోత్సవం అని చెప్తున్నది. ఇవాళ మాలలుగా మేమేం చెప్పబోతున్నామంటే అది సామాజిక న్యాయ సమాధి దినోత్సవం. అక్కడ నుండి మా బ్యాటల్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఇవాళ మాలలుగా మేము చెప్తున్నాం. బెటర్ ఇండియా సొసైటీ మీరు డీపర్ రీసెర్చ్ చేసి ఉంటారు. నిజంగా ఒక మాట అంటాం,
కులం మీద ఒక వ్యవస్థ నిర్మించలేము, అది నిర్ణయం కుప్పకూలుతుంది అంటాం. అవును. ఇది ఎంతవరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే కులమే బేస్గా మారుతున్నటువంటి అంటే పరిస్థితి, ఈ మీరు ఏమంటారు? వర్గీకరణ ఉద్యమం కూడా లాస్ట్కి వచ్చే వరకు ఏం చేస్తుంది, రిజర్వేషన్లు తీసేసే పరిస్థితికి వస్తుంది. అడిగి రిజర్వేషన్లు తీసేసుకొస్తారు. వాస్తవానికి ఎస్సీలు ఎవరైతే కులాన్ని కాదు అనుకుంటారో, కులానికి అతీతంగా ఉంటారో వాళ్ళకు ప్రత్యేకమైన సౌకర్యాలు అంటే క్యాస్ట్ లిస్ట్ పర్సన్స్కు ఇంకో కేటగిరీ కావాల్సింది. యాక్చువల్ నేను కులాన్ని పట్టించుకో, నేను వదిలిపెట్టేస్తా, నేను ఎక్కడ ఉండాలా, నేను ఏం చెప్పుకోవాలనే దానికి గవర్నమెంట్ డిఫైన్ చేయాలా. అటువంటి వాళ్ళకు ఇస్తే కులరహిత సమాజం ఏర్పాటు. ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్ కూడా చాలా మార్పు రావాల్సి వచ్చింది. చాలా మార్పు. రిజర్వేషన్లు ఉంచుతూనే లబ్ధి పొందిన వాళ్ళు పక్కకి జరపాలి కదా. పొందిన వాళ్ళను పక్కకి ఇస్తారా అనే దానికంటే కూడా ఈ కులాన్ని పాటించినటువంటి వాళ్ళకు ప్రత్యేక సౌకర్యాలు. ఆ రకంగా కులరహిత సమాజం ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్ లో మీరు ఒకసారి మీ ఒక కుటుంబం కావచ్చు ఒకసారి ఉపయోగించుకున్నాక ఇంకా వేరే వాళ్ళకి పేద వాళ్ళు ఇంకో ఉంటారు, వాళ్ళకి ఛాయిస్ దొరకాలంటే మీరు పక్క జరగాల. వీళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ అయిపోయి వాళ్ళే స్వచ్ఛందంగా వదిలిపెట్టేసి వీళ్ళు ఎట్లాగా తయారగాల, మేము క్యాస్ట్ లెస్ గ్రూప్గా మేము ఉండదలుచుకున్నాము, మాకు ఏ క్యాస్ట్ అవసరం లేదు, మేము బ్రాహ్మణులు కాము, మాలోళ్ళం కాము, మాదిగోళ్ళం కాము, మరి సపరేట్గా గ్రూప్గా క్యాస్ట్ గుర్తించండి అనుకున్నప్పుడు చాలా మంది ఆ గ్రూప్ వైపు రావడానికి వస్తుంటుంది. క్రమక్రమంగా ఈ గ్రూప్ పెరిగి మిగతా కులాలన్నీ పోతాయి. అది తప్ప కులం పోవడానికి వేరే అవకాశమే లేదు. మన అంబేద్కర్ చెప్పింది కూడా అదే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ బాగా చేసుకోండి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ఏంది, క్యాస్ట్ లిస్ట్ మ్యారేజెసే కదా. క్యాస్ట్ అంటే మీ క్యాస్ట్ లేనటువంటి పట్టించినటువంటి వాళ్ళు, కుల పట్టింపులు, కుల సాంప్రదాయాలు, కుల నియమాలు ఇవన్నీ మాకు అవసరం లేదు, మేము ఎదుటి వ్యక్తిని ఒక మనిషిగాను మానవులుగా గుర్తిస్తాము అని అనుకున్నటువంటి వాళ్ళ సమూహం సంఖ్య పెరిగినప్పుడు ఈ కులం పోతుంది అని చెప్పేసి అంబేద్కర్. ప్రభుత్వాలు ఈ దిశగా ఎందుకు ఆలోచిస్తలేవు అంటారు? ఓట్ బ్యాంక్ రాజకీయాలు. గవర్నమెంట్ రిజర్వేషన్ను తీసేసే శక్తి దానికి లేదు. గవర్నమెంట్ కుప్పగొలుతాయి. కాబట్టి వాళ్ళ గవర్నమెంట్లో మేము రాజ్యంలో ఉండాలనుకున్నప్పుడు వాళ్ళు రకరకాల తాయిలాలు ప్రజలకు ఇచ్చి ఓటు బ్యాంక్గా మార్చుకుంటారు. చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే రేపు రిజర్వేషన్లు కూడా పనికిరాని రోజులు రాబోతున్నాయి. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత నీకు ఉద్యోగాలే ఉండవు. ఉద్యోగాలే ఉండనప్పుడు నీకు గవర్నమెంట్లో అవసరమే ఉండదు. ఏమైనా కేవలం గవర్నమెంట్ చూసేది ఏముంటుంది, ఒక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది, ఒక ట్యాక్స్ వసూలు చేసుకుంటుంది. ఈ రెండు పనులు తప్ప మిగతా పని నుండి ప్రభుత్వము దూరం అయిపోతుంది. అంటే ఏమైపోతుంది, మళ్ళా రాజరిక వ్యవస్థకి వెళ్ళిపోతుంది. రాజరిక వ్యవస్థలు ఏముంటుండే, సైన్యం ఉంటుండే, పన్నులు వసూలు చేసుకుంటాం. ఇప్పుడు ఆధునిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ కంప్యూటర్ అయిపోయిన తర్వాత ఒక 100 మంది చేసే పనిని ఒక కంప్యూటర్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని డిస్పోజ్ చేసేస్తున్నారు. సో దాంతో ఏమైతే రేపు ఉద్యోగాలే ఉండయి. ఈ ఉద్యోగాల కోసము ఈ బిచకాల పంచాయతీ చెప్పుకున్నటువంటి ముష్టి పంచాయతీ ఏది ఉండదో వీళ్ళందరూ రోడ్డు మీద పడతారు. దాన్ని ఎవరు కూడా ఆలోచిస్తలేరు. ఏ ఉద్యమైనా, వర్గీకరణ ఉద్యమైనా, బీసీ ఉద్యమం ఏదైనా ఒక లీడర్ ఎదుగుదల కోసము ఒకళ్ళ బాగు కోసం ఉపయోగపడుతుంది అంటారా, లేకపోతే సొసైటీ డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుంది? అంటే రకరకాల కారణాలు ఉంటాయి. మొదటి లోపల ఏమున్నది, మాదిగలకు అన్యాయం జరిగింది అని అంటే బహుశా కావచ్చు అనుకున్నాం. కానీ దాని మీదనే రాజకీయంగా ఎదిగి ఒక వ్యక్తిని దూషిస్తూ, ఒక సమూహాన్ని దూషిస్తూ, ఇంకొక పార్టీకి వంత పాడుతూ, అవును అంటే ఎవరు సమాజాన్ని తీసుకొని ఆ పార్టీకి లింక్ చేస్తారు. అంటే వీళ్ళు ఎవరు ఎక్కువ తాయిలాలు ఇస్తే వాళ్ళ వైపు పోతారు. నేను 2016లో ఒక ఆర్టికల్ రాసింది, మనవాదుల పంజరాల్లో మాలమాదిగ చిలుకలు అని చెప్పేసి ఒక అద్భుతమైన ఆర్టికల్ రాసింది. అసలు ఈ ఉద్యమం ఎవరి కోసం నడుస్తుంది, ఈ ఉద్యమం ఎందుకు నడుస్తున్నది, దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు పావులుగా మారుతున్నారే తప్ప అంతే వీళ్ళు నాయకత్వం వహిస్తున్నటువంటి, వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నటువంటి సమూహానికి వీళ్ళు ఏమీ ఉపయోగపడతలేరు. అది తాత్కాలికంగా ఉపయోగపడినట్టు కనబడినా శాశ్వతంగా ఈ జాతులను పాలక పక్షాల దగ్గర తాకట్టు పెడుతున్నారు, బలిపశువులు చేస్తున్నారు అని చెప్పేసి 16లోనే రాసిన నేను ఒక ఆర్టికల్. సో దీన్ని ఇప్పటికి ఎవరు అర్థం చేసుకుంటారు, అంటే తాత్కాలికమైన ఉపశమనం వైపే, అంటే ఇన్స్టంట్ బెనిఫిట్ గురించి ఇప్పుడున్న సమాజం ఆలోచిస్తుంది కాబట్టి అట్లనే పోతున్నారు. సో మేమేం చేస్తున్నాం అంటే చాలా కొంత డీప్గా స్టడీ చేసి అసలు దీన్ని ఎక్కడ పుట్టింది, దీని కారణం ఏంది, మూల కారణం ఏంది, రోగానికి అసలు రోగం ఎట్లా పుట్టడానికి గల కారణం ఏంది అన్నటువంటి తీస్తే ఒక మైనార్టీకి చెందినటువంటి ఒక సమూహము ఈ మెజారిటీలో ఉన్నటువంటి ప్రయోజనాలను శాశ్వతంగా దూరం చేసే కుట్రతో వచ్చినటువంటి వర్గీకరణ ఉద్యమం తప్ప అది సామాజిక ఉద్యమం కాదు, అది ఒక ప్రజాస్వామిక ఉద్యమం కాదు. ఇవంతా కూడా అది ఒక ముసుగు మాత్రమే ఉంటుంది.
ఇది చూస్తూ ఉంటే ఏదైనా సరే కానీ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ పుట్టిందో తెలుసుకోవాలి. ఏ ఉద్యమం అయినా దానికి ఒక బేస్ ఉంటుంది. తెలంగాణ ఉద్యమానికి ఒక బేస్ ఉంది. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఒక బేస్ ఉందని మన క్లిస్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నిజంగా ఇది ఒక ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ కావచ్చు, నిజంగా చట్టం ముందు ఎంత నిలబడుతుంది, ఎంత శక్తివంతంగా ఎన్ని పిటిషన్లు వేసినా దాన్ని తట్టుకోగలుగుతుందో చూడాల్సి ఉంది.